వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వారణాసి టైటిల్ వివాదం ముగిసింది అనేటువంటి వార్త ఇప్పుడు మొత్తం మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వారణాసి టైటిల్ వివాదం ఏంటి? రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నటువంటి ఈ సినిమా టైటిల్ వివాదం నిజానికి ఇప్పటిది కాదు. ఎప్పుడైతే రాజమౌళి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి వారణాసి గ్లిమ్స్ ఈవెంట్లో ఆయన ఈ టైటిల్ని ప్రకటించినప్పుడు, అప్పటి వరకు ఈ సినిమాని SSMB29 అని చెప్పి పరిగణిస్తూ వచ్చారు. సో అప్పుడే ఈ సినిమాకి వారణాసి అనేటువంటి టైటిల్ని పెట్టినట్టు రాజమౌళి ప్రకటించారు. అప్పుడే ఈ వివాదం అనేది మొదలైంది. సో ఆ పూర్వాపరాలు ఏంటి, ఇప్పుడు ఆ టైటిల్ వివాదం ఎలా ముగిసింది, అవన్నీ కూడా మాట్లాడుకుంటాం. నిజానికి టాలీవుడ్లో ఈ టైటిల్ వివాదాలు అనేవి ఇప్పటివి కాదు, చాలా కాలం నుంచి. మహేష్ బాబు సినిమా చూసుకుంటే కలేజా సినిమా, సో అప్పుడు ఆ సినిమా టైటిల్ పెట్టినప్పుడు పెద్ద వివాదమే రేకెత్తింది. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే కలేజా అనేటువంటి టైటిల్ని ఇంకెవరో ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించుకున్నారు. దాంతో ఆ సినిమాకి మహేష్ కలేజా అనేటువంటి టైటిల్, అంటే మహేష్ అనే దాన్ని యాడ్ చేశారు. దాంతో మహేష్ కలేజా అని చెప్పి పెట్టి, ఇది కలేజా కాదు మహేష్ కలేజా అని చెప్పి ఆ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ వివాదం కంటిన్యూ అయింది. ఎలా ఇస్తారు, ఆల్రెడీ కలేజా అనేటువంటి టైటిల్ ఉన్నప్పుడు మహేష్ కలేజా అని చెప్పేసి ఆ టైటిల్ని ఎలా ఇస్తారు ఇంకొకరికి అని చెప్పేసి ఎవరైతే కలేజా టైటిల్ని రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు గొడవకు దిగారు. ఆ తర్వాత అది సద్దుమణిగిపోయింది. సో ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. 2025 నవంబర్లో ఈ సినిమా టైటిల్ ప్రకటనతో మొదలైనటువంటి వివాదం ఇప్పుడు 2026 జూలై 23వ తేదీ ఈరోజు సామరస్యంగా ముగిసినటువంటి నేపథ్యంలో దీని వెనక ఉన్నటువంటి కథ, పరిణామాలు, సో ఏం జరిగింది, ఎందుకు, ఎలా పరిష్కారమైంది, ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో నవంబర్ 15, 2025 రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి గ్రాండ్ ఈవెంట్లో రాజమౌళి తన తదుపరి, అంటే మహేష్తో తను చేస్తున్నటువంటి సినిమా టైటిల్ వారణాసి అని చెప్పేసి ఆయన ప్రకటించారు. మహేష్ బాబు ఈ సినిమాలో రుద్ర అనేటువంటి క్యారెక్టర్తో పాటు శ్రీరామునిగా కూడా ఆయన కనిపిస్తాడు అని చెప్పి, సో ఆ గెటప్లో ఎంత అందంగా కనిపిస్తాడో కూడా ఆయన వర్ణించి చెప్పారు అప్పుడు. సో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్గా నటిస్తున్నాడు. అలాగే ప్రియాంక చోప్రా మందాకిని అని చెప్పేసి హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోంది. ఒక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్గా ఆస్టరాయిడ్ నేపథ్యంలో, అంటే ఒక ఆస్టరాయిడ్ ఆకాశం నుంచి ఊడిపడి భూమి మీద పడితే ఏర్పడినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, సో ఈ నేపథ్యంలో నడిచేటువంటి కథ. టైం ట్రాటింగ్ అంటే ఎప్పుడో త్రేతాయుగంలో, అంటే రామాయణ కాలం నుంచి ఈ సమకాలీన వరకు మధ్య కాలాలను దాటుకొని వచ్చేటువంటి కథగా ఈ సినిమా రూపొందుతూ ఉంది. సో దాదాపు 1300 నుంచి 1400 కోట్ల రూపాయల బడ్జెట్తో తయారవుతున్నటువంటి సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న విడుదలవుతుందని చెప్పేసి ఇప్పటికే మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు టైటిల్ ప్రకటన తర్వాతే సమస్య తలెత్తింది అని చెప్పేసి మనం గ్రహించుకోవచ్చు. రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ అనేటువంటి బ్యానర్ కింద సిహెచ్ సుబ్బారెడ్డి అనేటువంటి ప్రొడ్యూసర్ 2023లో ఆయన ఈ టైటిల్ని రిజిస్టర్ చేయించుకున్నాడు. వారణాసి అనేటువంటి టైటిల్ని ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో చేయించుకున్నాడు. 2025 జూన్ 24 నుంచి మళ్ళీ 2026 జూలై 23 వరకు కూడా దీన్ని రెన్యువల్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఈ జూలైతో ఆ సినిమా ఆ టైటిల్ పీరియడ్ అనేది పూర్తవుతుంది, మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. సో ఇప్పుడు రాజమౌళి టీం ఆ వారణాసి అనే టైటిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టారో వాళ్ళు VAARANASI అనేటువంటి స్పెల్లింగ్ తోటి వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం కనిపిస్తుంది, ఇక్కడ వారణాసి అని చెప్పి వీళ్ళ స్పెల్లింగ్ కనబడుతుంది. ఇక దీర్ఘానికి మనం పైన ఒక లైన్ కొడతాం కాబట్టి ఈఏకే, సో ఇది ఇక్కడ దీర్ఘం అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుస్తోంది. వీళ్ళు దీనికి ఆ వివాదం తలెత్తిన తర్వాత SS రాజమౌళీస్ అని యాడ్ చేశారు. అంటే వారణాసి కాదు, ఇది SS రాజమౌళీస్ అని, తెలుగులో మాత్రమే ఇది SS రాజమౌళి వారణాసి అని, మిగతా భాషల్లో వారణాసిగా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు
ప్రకటించినప్పుడు అసలు ఈ టైటిల్ ఎవరిది, ఎవరికి సొంతం అనేటువంటి గొడవ, అనేటువంటి ప్రశ్న టాలీవుడ్ని ఒకసారిగా కుదిపేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ రెండు కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. అంటే సామరస్యంగా పరిష్కారం చేద్దాం సమస్యను అని చెప్పేసి. సుబ్బారెడ్డి ఎలాంటి స్టాండ్ తీసుకున్నారంటే, అప్పుడు ఆయన నిజానికి కృష్ణ ఫ్యాను, అలాగే మహేష్ బాబు ఫ్యాన్ కూడా. సో డబ్బు కోసం కాకుండా ఈ భారీ చిత్రాన్ని, ఈ సినిమా అంటే ఈ భారీ చిత్రం ద్వారా టైటిల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని భావించి ఆయన కూడా ఇప్పుడు సహకరించారు. సో ఇప్పుడు ఎడదిరిగి మహేష్ బాబు తన అభిమాన కథానాయకుడు మహేష్ బాబే ఆ సినిమాలో హీరోగా నటిస్తుండటం, వారణాసి, పైగా అది ఒక గ్లోబల్ లెవెల్ మూవీగా గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయన ఇప్పుడు తన టైటిల్ని వదులుకోవడానికి ఆయన అంగీకరించారు. సో ఈ మధ్యవర్తిత్వం, సో అంటే రాజమౌళి టీంకి అలాగే సుబ్బారెడ్డికి మధ్య డైరెక్టర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి వీరశంకర్, సో ఆయన ఒక మధ్యవర్తిగా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అని చెప్పేసి తెలుస్తోంది. చివరికి సుబ్బారెడ్డి టైటిల్ని ఈ వారణాసి సినిమా, రాజమౌళి మహేష్ బాబు కాంబో వారణాసి సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత అయినటువంటి డాక్టర్ కేఎల్ నారాయణకి బదిలీ చేశారు. సో ఇది సామరస్యంగా అంటే అమికబుల్ సెటిల్మెంట్గా ముగిసిపోయిందని చెప్పి తెలుస్తోంది. తెలుగు వర్షన్ని రాజమౌళి వారణాసిగానే పరిగణిస్తారు. ఇతర భాషల్లో అంటే ఎడదిరిగి ఇది వచ్చేసింది కాబట్టి రాజమౌళిస్ అనేది పెట్టారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తారు. మిగతా భాషల్లో మాత్రం వారణాసిగా ఆ టైటిల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. సో మొత్తానికి ఈ వివాదం టాలీవుడ్లో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలోని లోపాలని బయట పెడుతోంది అని చెప్పేసి మరొకసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిందని చెప్పాలి. ఎవరైనా సరే ఏదో ఒక టైటిల్ రిజిస్టర్ చేయించుకొని భారీ ప్రాజెక్టులు అదే టైటిల్తో వచ్చినప్పుడు క్లెయిమ్ చేయటం అనేది సాధారణమైపోతుంది అని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రం సుబ్బారెడ్డి అంత దాకా పోలేదు. ఆయన దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఆయన అనుకోలేదు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఆయన చాలా పరిపక్వతతోటి సహకరించాడు అని చెప్పేసి చెప్తూ నిర్మాతల మండలి సెక్రటరీ అయినటువంటి ప్రసన్న కుమార్ కూడా సుబ్బారెడ్డి సహకరించినటువంటి తీరుని ఆయన కూడా ప్రశంసించారు. సో ఇది మొత్తానికి ఇలా జరగడం అనేది ఇండస్ట్రీలోని ఒక సామరస్య సుహృద్భావ వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. సో మరి రాజమౌళి బ్రాండ్ పవర్ ఎలాంటిదో మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ప్రాజెక్టు ఎంత భారీదో ఈ వివాదం మరొకసారి నిరూపించింది. మరి 1300 నుంచి 1400 కోట్ల రూపాయల బడ్జెట్, అంటార్కిటికాలో షూటింగు, ఐమాక్స్ 1.43:1 ఫార్మాట్. సో ఈ ఫార్మాట్లో తయారవుతున్నటువంటి సినిమా ఇది భారత సినిమా చరిత్రలోనే కొత్త మైలురాయి. ఇలాంటి ఫార్మాట్లో సినిమా రూపుదిద్దుకోవటం, అలాగే అంటార్కిటికాలో షూటింగ్ జరగడం మొట్టమొదటి భారతీయ సినిమా కూడా ఇదే. ఇప్పుడు ఈ టైటిల్ వివాదం ఏదైతే ఉందో అది కూడా ఈ సినిమా మార్కెటింగ్ ఇంకాస్త దోహదం చేసిందనే చెప్పాలి. సో ఈ మొత్తానికి ఈ వివాదం మహేష్ బాబు ఫ్యాన్స్ ని మొదట కొంచెం కలవరపరిచిన ఆ తర్వాత కాలంలో వాళ్ళని అది ఉత్తేజపరిచిందని చెప్పాలి. సినిమా కథలో వారణాసి అంటే కాశీ అని చెప్పి మనం కాశీ పుణ్యక్షేత్రం అని ఏదైతే అన్నామో అది ఉంది వారణాసే కాబట్టి సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం కావటం. సో వాళ్ళు కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా ఉత్తేజితులై ఉన్నారు. వారణాసి ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న విధానం కానివ్వండి, అలాగే ఆ సినిమాకి గ్లోబల్ లెవెల్లో వస్తున్నటువంటి ఆ ఇమేజ్ కానివ్వండి, హైప్ కానివ్వండి, వాళ్ళు మాత్రం క్లౌడ్ 9లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలి. సో మొత్తానికి వారణాసి టైటిల్ వివాదం సామరస్యంగా ముగియటం మాత్రం టాలీవుడ్కి మంచి సంకేతాన్ని ఇచ్చింది అని చెప్పేసి అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఒక చిన్న వివాదంగా మొదలైనప్పటికీ తర్వాత ఇండస్ట్రీలోని వ్యక్తులు వాళ్ళందరూ కూడా సామరస్యపూర్వకంగా ఈ సమస్యని పరిష్కరించడానికి చూపించినటువంటి చొరవ, అలాగే సిహెచ్ సుబ్బారెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పాలి. ఇక రాజమౌళి తన మొత్తం దృష్టి అంతా కూడా అతి త్వరలో అంటే సెప్టెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం మనకు తెలుసు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మీద కూడా పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది.
మరి చూద్దాం 2027 ఏప్రిల్ 7వ తేదీ రాబోతున్నటువంటి గ్లోబల్ ఈవెంట్ లాంటి సినిమా వారణాసి ఎలాంటి సంచలనాలని, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ది ఒడిస్సీ సినిమా తోటి వారణాసిని పోల్చి చెప్తున్నారు. ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్స్ ఆఫీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్. సో ఈ విషయాల్లో క్రిస్టఫర్ నోలన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి దాని తర్వాత అలాంటి సినిమాగా ఇప్పుడు వారణాసి ఏదైతే గుర్తింపు పొందుతుందో ఆ గుర్తింపుకు తగ్గట్లు ఆ సినిమా ఉంటుందా, బాక్స్ ఆఫీస్ని దున్నేస్తుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.